వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వైష్ణవ దేవాలయాలు తెల్లవారుజాము నుండి గోవింద నామస్మరణతో మారుమ్రోగాయి. ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర దారదర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల అనువంశిక ధర్మకర్తలైన చల్లపల్లి రాజా వంశీయులు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీరామ ప్రసాద్ ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామం. శ్రీ అంటే లక్ష్మీప్రదం, కై అంటే బ్రహ్మ, ఆకులం అంటే వ్యాప్తి చెందటం. బ్రహ్మ కోరుకున్నాడు, భూమి మీద నీ నిజ రూపాన్ని చూడాలని నాకు సంకల్పం ఉందయ్యా, నా కోరిక నెరవేర్చుంటే కలియుగ ప్రారంభంలో స్వామి కృష్ణా నదీ గర్భంలో స్వయంభూగా దశావతారాలతో శంకుచక్రాల వ్యత్యాసంగా శ్రీదేవి భూదేవి సహితంగా మెడలో 108 సాలగ్రామాలతో స్వయంభూగా వెలిశారు. మనకు మొట్టమొదటి తొలి రాజులు శాతవాహనులు పరిపాలించినప్పుడు ఆంధ్రులకు మొట్టమొదటి తొలి రాజధాని ఈ శ్రీకాకుళం. వాళ్ళు ఏం చేశారంటే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు అని నామకరణం చేసింది శాతవాహనులు. ఎప్పటికప్పుడు వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే చోళులు తెచ్చి ఇక్కడ ఉద్ధరించారు. 1005లో గాలిగోపురం కట్టారు అనంతదండ భూపాలుడని. తరువాత శ్రీనాథుడున్నాడు, ఆయన వల్లభాబ్జయం క్రీడాభిరామాయణం 2 పుస్తకాలు రాశారు. ఇక్కడ జరిగే తిరునాళ్ళ గురించి ఆయన వర్ణించాడు. తర్వాత 1518 ఫిబ్రవరి 11వ తారీఖు కృష్ణదేవరాయలు ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వేయించేసి ఉన్న శ్రీ ఆంధ్రనాయక స్వామి సన్నిధాన వైకుంఠ ఏకాదశి కార్యక్రమం చాలా అత్యంత వైభవపేతంగా జరిగింది. 57 తిరుపతుల్లో ఒకటిగా భావించే ఈ ఆంధ్రనాయక స్వామి దేవాలయంలో ఈ ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుని తరించాలని చెప్పిన ఆలోచనతో వస్తూ ఉంటారు. ఈసారి కూడా కొన్ని వేల మంది భక్తులు రావటం జరిగింది. వాళ్ళందరూ కూడా దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు కూడా సక్రమంగా చేయటం కూడా జరిగింది. ఎందుకంటే ఇది తొలి ఆంధ్ర రాజధానిగా ప్రసిద్ధి పొందిన దేవాలయం. ఇది శ్రీకృష్ణ దేవరాయలు స్వయంగా ఈ దేవాలయ సందర్శనకు రావటం, ఆయన ఇక్కడ కలలో ఆంధ్రనాయక స్వామి సాక్షాత్కరించి దేశ భాషలో తెలుగు లెస్స అని చెప్పి చాటి చెప్పి తెలుగులో కావ్యం రాయమని కోరటం, దాని మీద